నమస్తే. ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ వార్త ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సినటువంటి వార్త. ఈరోజు మనం సాధారణంగా వెహికల్ తీసుకొని ఏదైనా పోతే హెల్మెట్ లేదనో, సీట్ బెల్ట్ పెట్టుకోలేదనో, లేకపోతే ఓవర్ స్పీడ్లు ఉన్నామనో, రాంగ్ రూట్లు ఉన్నామనో, లేదంటే ఇంకేదైనా అంశాలపైన వెహికల్ల పైన ఫోటోలు పడుతూ ఉన్నాయి. దానికి సంబంధించి 1-2 చలాన్లు కట్టకపోతే కంప్లీట్గా కూడా మనల్ని మన వెహికల్ని పక్కన పెట్టడం, ఆపే ప్రయత్నం చేయడం, వెహికల్ని తీసుకుపోయి స్టేషన్లో పెట్టడం, పెనాల్టీ కట్టిన తర్వాతనే వెహికల్ని వదలడం, ఇదంతా ప్రక్రియ చేస్తూ ఉన్నాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు. మరి ఈ యొక్క వెబ్సైట్ ఒకటి మీకు చూపిస్తానండి. తెలంగాణ పోలీస్ ఈ చలాన్లకు సంబంధించి మీరు కూడా గూగుల్లో కొట్టుకొని చూసిన తర్వాత మీకు ఒకటి కనబడుతుంది. సో ఆడ వెహికల్ నెంబర్ కొడితే డీటెయిల్స్ అన్నీ మనకు కనబడతాయి ఆన్లైన్లో. ఇప్పుడు సాధారణంగా ఒక వ్యక్తికి సంబంధించి చలాన్ పడితే అది కట్టేదాకా వదలని పోలీసులు ఏకంగా ఇక్కడ టోటల్ అమౌంట్ చూడండి, 16,525 కంప్లీట్ ఇంక్లూడింగ్ ఆల్ జిఎస్టీస్ ట్యాక్సెస్తో కలుపుకొని 16,525 రూపాయలు ఇక్కడ మనకు కనబడతా ఉంది. అయితే ఈ వాహనం ఎవరిది? అసలు ఈ వాహనానికి సంబంధించి ఏంది అని అంటే తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన వాహనాలు ఇవి. దాదాపుగా కూడా ఎప్పటి నుంచి ఏప్రిల్ 17, 2024 నుంచి జూన్ 26, 2025 అంటే పోయిన నెల 26వ తారీఖు వరకు కూడా ఈ యొక్క చలాన్ల ప్రక్రియ కొనసాగింది. మొత్తం వచ్చేసి 16,525 చలాన్లు పడ్డాయి. రాష్ట్ర ముఖ్యమంత్రికి రూల్స్ ఉండవా? ఇక్కడ చూడండి ఏమేమి పడ్డాయో. ఓవర్ స్పీడు, సిగ్నల్ జంపు, ఓవర్ స్పీడు, దాదాపు అన్ని ఓవర్ స్పీడ్లే ఉన్నాయి. దాంతోపాటు సిగ్నల్ జంప్. ఓకే, ముఖ్యమంత్రి ఎమర్జెన్సీ పర్పస్లో పోవాలి, ఎమర్జెన్సీగా పోతా ఉన్నాడు. ముఖ్యమంత్రికి లేవా రూల్స్? ముఖ్యమంత్రికి రూల్స్ ఉండవా? సాధారణ ప్రజలకే రూల్సా? ఇవన్నీ ముఖ్యమంత్రికి సంబంధించిన వాహనాలే. 1 కాదు 2 కాదు, ప్రతిదీ ముఖ్యమంత్రికి సంబంధించిన వాహనం. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాహన కాన్వాయిల్లో సిగ్నల్ జంపులు 1 కాదు 2 కాదు, ఇట్లా ఎన్ని ఉన్నాయంటే 100 చలాన్లు అదే బండ్ల మీద ఉన్నాయి. TG09RR 0009 ముఖ్యమంత్రి గారికి సంబంధించిన స్పీడ్ వచ్చేసి 90 సిటీలా. ఇగో ఆయన వెనుక వెళ్ళేటువంటి అంబులెన్స్ స్పీడ్ వచ్చేసి 76. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఇదేంది సిగ్నల్ జంపుకు సంబంధించి స్పీడ్ జోను 120 స్పీడ్లో పోతూ ఉన్నాడు. 120 స్పీడ్లో పోతున్న వెహికల్ ట్రాఫిక్ వాళ్ళు తీయలేదు. ట్రాఫిక్ సిగ్నల్లో పెట్టినటువంటి కెమెరాస్ ఉన్నాయి కదా, ఆ కెమెరాల నుంచి వచ్చినటువంటి చలాన్లు ఇవన్నీ. ఇట్లా 1 కాదు 2 కాదు 100 చలాన్లు పడ్డాయి. ఇన్ని చలాన్లు పడ్డా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చలాన్లు కడతలేడు. ఇవన్నీ ఎంత? 16,500 రూపాయలు. ఒక రోజు ఆయన డీజిల్ ఖర్చు కాదు. ఈరోజు సాధారణ వ్యక్తి చలాన్లు కట్టకపోతే ఎక్కడికక్కడ వాహనాలు నిలిపి రోడ్ల పైన ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళినా దాదాపు 10 కిలోమీటర్ రేడియేషన్ తీసుకుంటే 10 కిలోమీటర్ల 10 దిక్కుల పోలీసు వాళ్ళు ఆపి వాహనాలను తనిఖీలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రికి సంబంధించి ఇన్ని చలాన్లు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వాహనం పైన చలాన్లు ఎందుకు కడతలేరు? ముఖ్యమంత్రి వాహనం పైన ఉన్నటువంటి చలాన్లకు ఎందుకు ఆలోచించట్లేదు? ముఖ్యమంత్రికి సంబంధించి ఒక రూలు, సాధారణ వ్యక్తికి ఒక రూలు. ముఖ్యమంత్రికి ఎమర్జెన్సీ పనులు ఉంటాయి, అత్యవసర పనులు ఉంటాయి, వెళ్ళొచ్చు. కానీ మనిషికి ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉన్నది. ఆ స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అధిక స్పీడ్తో వెళ్ళి ఓవర్ స్పీడ్లు ఉన్నాయి, సిగ్నల్ జంపులు ఉన్నాయి. అంటే ముఖ్యమంత్రికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేనప్పుడు ఆ చలాన్స్లో ముఖ్యమంత్రి వాహనాలను ఎంటర్ చేసి ముఖ్యమంత్రి వాహనాలకు చలాన్స్ లేవు అని చెప్పేసి ప్రకటించారు. సాధారణ వ్యక్తికి ఒక రూలు, నార్మల్గా ముఖ్యమంత్రికి ఒక రూల్ పెట్టుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు దాదాపు 16,525 రూపాయల చలాన్లు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వాహనానికి సంబంధించి మాట్లాడితే పోలీసు వాళ్ళు సపోర్ట్ చేయరు. కానీ మన అసలు వాళ్ళు బండి తీసుకొని పోయి హెల్మెట్ లేకపోయినా దానిపైన ఇదివరకు 1-2 చలాన్లు ఉన్నా వాటిని ఆపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఒక చలాన్ 3 నెలల కన్నా ఎక్కువగా ఉంటే ఆ 3 నెలలకు సంబంధించిన దానిపైన లైసెన్స్ సీజ్ చేయడం, లేదంటే వెహికల్ సీజ్ చేస్తామని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియను మొదలుపెట్టింది. మరి ముఖ్యమంత్రికి సంబంధించి 1 సంవత్సరం నుంచి పడతా ఉన్నాయి చలాన్స్. ముఖ్యమంత్రి వాహనాలు ఎందుకు సీజ్ చేయట్లేదు? ముఖ్యమంత్రికి సంబంధించిన వాహనాలకు ఒక రూలు, సాధారణ వ్యక్తికి ఒక రూలా? ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి నాయకునికి ఒక రూలు, ప్రజల్ని పాలించే నాయకునికి ఒక రోజు. ప్రజల్ని పట్టించుకోరు. రాజకీయ నాయకులు మాత్రం వాహనాలకు కాన్వాయిలు, దానికి సిగ్నల్ పడ్డా, జంపులు పడ్డా, ఏం పడ్డా వాటిని మాత్రం కట్టడానికి అడగరు. అదే కదా ముఖ్యమంత్రికి సంబంధించి ఒక చలాన్ పడితే దాన్ని రాధాంతం చేశారు. మరి ఈరోజు ఈ ముఖ్యమంత్రికి సంబంధించి 16,000 రూపాయలు చలాన్లు పడ్డా పట్టించుకోవట్లేదు. 1 కాదు 2 కాదు, ఇన్ని చలాన్లు పడ్డాయి. మరి ముఖ్యమంత్రికి సంబంధించిన చలాన్ల విషయంలో ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుంటుందా? ముఖ్యమంత్రి ఈ వార్తను చూసైనా కొంత
చలాన్లు కట్టి ఆయనకు వచ్చేటువంటి ప్రభుత్వం దగ్గర నౌకరీ చేస్తూ ఉన్నాడు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రానికి తొలి సిటిజన్ ఆయనే. మరి ఆయనే రూల్స్ బ్రేక్ చేస్తే మిగతా వాళ్ళు కూడా రూల్స్ బ్రేక్ చేస్తారు. మీరు రూల్స్ పాటిస్తే పక్క వాళ్ళు కూడా రూల్స్ పాటిస్తారు. అట్లాంటి రూల్స్ మీరే పాటించినప్పుడు ఎవరు పాటించరు. ఖచ్చితంగా గమనించి మరి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించి ఇన్ని చలాన్లు కనబడతా ఉన్నాయి. ఈ చలాన్లు ప్రజలందరూ గమనించాలి. ఈయనకు సంబంధించిన వెహికల్ల పైన ఎన్ని చలాన్లు పడ్డాయి, ఈ చలాన్లు ఎందుకు కట్టట్లేదు అన్నటువంటి ప్రశ్నను మీ యొక్క సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నించే తత్వం చేయండి. అన్ని ఫోన్లలో కూడా ఈ యొక్క నంబర్ని గుర్తుపెట్టుకోండి. టీఎస్ ఈ చలాన్స్ కొడితే ఈ నంబర్ కనబడుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాహనాల పైన పడ్డటువంటి చలాన్లు. ఇదంతా ప్రజలు గమనించేటువంటి ప్రక్రియ చేయండి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఒక సమస్యకు సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలను నిర్బంధించి మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా, ఏదైనా చావుకి వెళ్ళినా, బతుకు వెళ్ళినా, ఎమర్జెన్సీ పర్పస్లో వెళ్తున్నామన్నా కూడా పోలీసులు వింటలేదు. కానీ మరి ఏ పని మీద పోతా ఉన్న ముఖ్యమంత్రికి మాత్రం ఇన్ని కాన్వాయిలు, ఆ కాన్వాయిలలో ఆపేటువంటి ప్రక్రియ మాత్రం చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఇది ఈ రోజుకి సంబంధించిన వార్త. మరో వార్తతో మళ్ళీ కలుద్దాం.